దాదాపు 3 నెలల క్రితం ప్రారంభమైన గల్ఫ్ వార్ ఇప్పుడు ఏ దిశలో సాగుతుందో ఎవరికీ తెలియదు. ప్రారంభించిన అమెరికా ఎలా బయటపడాలా అని జుట్టు పీక్కుంటోంది. మధ్యలో లెబనాన్ సహా ఇతర దేశాలపై పగ తీర్చుకుంటోంది ఇజ్రాయెల్. యుద్ధానికి సంబంధం లేని మనలాంటి దేశాలకు మాత్రం గ్యాస్, క్రూడ్ ఆయిల్ మంట మిగిలింది. అయితే ఇలాంటి సంక్షోభంలో భారీగా లాభపడుతున్న దేశాలు ఉన్నాయి. అసలు ఈ షాక్ తగలకుండా తప్పించుకున్న దేశాలు ఉన్నాయి. ఇంతకీ అవి గల్ఫ్ వార్ దెబ్బ నుంచి ఎలా తప్పించుకున్నాయి? ఎలా సందట్లో సడేమియాల్లాగా పక్కా బిజినెస్ మెన్గా మారాయి? టేక్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. తేలని చర్చలు, ఆగని యుద్ధం, ప్రపంచానికి మంట పెట్టేసి ఎంజాయ్ చేస్తున్న అమెరికా అండ్ కో. యుద్ధం వారికి, మంట మనకి, లాభం మరొకరికి. గాల్లో దీపంలా కాల్పుల విరమణ, తెగ లాభం పిండేసుకుంటున్న రష్యా, చైనా, బ్రెజిల్. ఓవైపు ఆయుధాల వ్యాపారం, మరోవైపు చమురు విక్రయాలు. వార్ కంటిన్యూ అయినా ఈ దేశాలకు బేఫికర్. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఫిబ్రవరి 28న దాడులు చేశాయి. క్లియర్గా అక్కడి ప్రభుత్వం మార్పిడే తమ లక్ష్యమని ప్రకటించాయి. అయితే ఆ తరువాత అది జరగలేదు. న్యూక్లియర్ వెపన్స్ ఇరాన్ చేతికి చిక్కకుండా చేయడమే తమ ధ్యేయమని అమెరికా ఇప్పటికీ హోంకరిస్తూనే ఉంది. అయినా కూడా అది నెరవేరలేదు. అయితే మధ్యలో ఇరాన్ వేసిన ఎత్తులతో దెబ్బకి నిరవధిక కాల్పుల విరమణ అమెరికానే ప్రకటించాల్సి వచ్చింది. అయితే మార్చ్, ఏప్రిల్ గడిచినా మే నెల సగమవుతున్న పరిస్థితిలో ఏ మార్పు లేదు. ఇంకా ప్రపంచ దేశాలకే నానా అవస్థలు వచ్చిపడ్డాయి. గ్యాస్, క్రూడ్ ఆయిల్ కొరత వేధిస్తోంది. హార్మోజ్ జలసంధి మూసేయడంతో ప్రారంభమైన ఈ తిప్పలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. యుద్ధం ముగిసినా ఇరాన్, అమెరికాలు ఎవరు విజేతలనేది ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. కానీ ఇంధన భద్రత కలిగిన కొన్ని దేశాలు మాత్రం బేషుగ్గా తమ పని తాము చక్కబెట్టుకుంటున్నాయి. ఇంకా వాటికి ఈ యుద్ధం ఎన్నాళ్లు సాగితే అంతగా వ్యాపారం జరుగుతుంది కూడా. యుద్ధరంగంలో సైనిక చర్య ద్వారా విజేతగా తేల్చలేని ఈ యుద్ధంలో రష్యా, చైనా, బ్రెజిల్, స్పెయిన్ సహా అనేక దేశాలు సైలెంట్ విన్నర్లుగా నిలుస్తున్నాయి. అలాగని ఇవేం యుద్ధరంగంలో పాల్గొనలేదు. అలాగే మిస్సైళ్లు పంపలేదు. హర్మోజ్ జలసంధినే తన మార్గంగా ఆయిల్ ట్రేడ్ ఆపేయడాన్ని ఆయుధంగా వాడిన ఇరాన్ దెబ్బకి మిగిలిన దేశాలు వెలవెలలాడితే ఈ దేశాలు మాత్రం ఆ షాక్ నుంచి తప్పించుకున్నాయి. యుద్ధం అనర్థం నిజమే, కానీ గల్ఫ్ వార్ మాత్రం రష్యా, చైనా, బ్రెజిల్ సహా కనీసం 6 దేశాలకు భారీగా ఆదాయం తెచ్చిపెట్టింది. అలానే కొన్ని దేశాలు ముందే జాగ్రత్త పడిన కారణంగా ఇంధన భద్రత అంటే గ్యాస్, చమురు అవసరాలకు డోకా లేకుండా పోయింది. ఎటొచ్చి అమాయకంగా శాంతికాముక దేశాలైన భారత్ లాంటి వాటికే చమురు మంట ఏర్పడింది. మరి దీనికి పరిష్కారం ఏంటి? నో ఎంట్రీ ఇన్ వార్, బెనిఫిట్స్ ఫుల్. గల్ఫ్ వార్లో ఆసియా దేశాల వెలవెల. గల్ఫ్ వార్లో బ్రెజిల్, స్పెయిన్ రెండు అమెరికాకి వ్యతిరేకంగా గళం విప్పాయి. ఎందుకంటే ఈ రెండు దేశాలకు ఎలక్ట్రిసిటీ, పవన, సౌర విద్యుత్ రంగాల నుంచి ఉత్పత్తి చేసుకునే శక్తి ఉంది. అలానే వీటికి ఇంధన పరంగా కూడా కావలసినంత భద్రత ఉంది. బ్రెజిల్ అయితే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఇంధన భద్రత సాధించింది. చైనీస్ ప్యానెల్స్ రేటు తగ్గడం, గ్రిడ్ రేట్లు పెరగడంతో విండ్, సోలార్ పవర్ వైపు వ్యూహాత్మకంగా షిఫ్ట్ అయింది. బ్రెజిల్ గతేడాదితో పోల్చితే ఏకంగా 31% చమురు విక్రయాలను చేసింది. దీంతో $12.56 బిలియన్ల మేర ఎగుమతులు చేసింది. ఇక గల్ఫ్ దేశాల నుంచి ఇంధనం సరఫరా అనిశ్చితిలో పడిన వేళ రష్యా తన చమురుని అమ్ముకోవడం ప్రారంభించింది. అమెరికా ఆంక్షలు తాత్కాలికంగా సడలించడం కూడా రష్యాకి కలిసొచ్చింది. దీంతో రష్యా కొన్ని $100 బిలియన్ కొన్ని వారాల్లోనే ఆర్జించింది. రోజుకు రష్యా $150 మిలియన్ తన రోజువారీ ఆదాయానికి అదనంగా ఆర్జిస్తోంది. ఒక్క మార్చి నెలలోనే రష్యా $19 బిలియన్ సంపాదించింది. దీంతో రష్యా ఆర్థికంగా బలపడటమే కాకుండా రష్యన్ క్రూడ్ ఆయిల్ కి ఇప్పుడు ప్రత్యేకంగా ఓ మార్కెట్ కూడా ఏర్పాటయింది. యుఏఈ విషయానికి వస్తే ఎప్పుడైతే హర్మోజ్ జలమార్గం మూసుకుపోయిందో వెంటనే తన ఫ్యుజైరాఫ్ పోర్ట్ నుంచి హిందూ మహాసముద్రం మీదుగా తన ట్రేడ్ మార్చింది. ఇదే క్రమంలో నార్వే, కెనడా తమ దేశం నుంచి చమురు అమ్మకాలు రెట్టింపు చేశాయి. చివరకు ఇండోనేషియా కూడా తన బొగ్గు ఎగుమతి రెట్టింపు చేసుకోగలిగింది. ఈ దేశాలు యుద్ధాన్ని శాసించలేదు, అడ్డుకోలేదు. జస్ట్ తమ ఆర్థిక స్థితిని
పటిష్టం చేసుకున్నాయి. ఇక జిత్తుల మారి చైనా సంగతి చెప్పనక్కర్లేదు. ఇరాన్ నుంచి రోజు 2 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ తరలించుకుపోతూ స్టాక్ అట్టిపెట్టుకోవడమే కాకుండా ఇతర దేశాలకు కూడా విక్రయిస్తోంది. అదే సమయంలో క్లీన్ టెక్ సప్లై చైన్ ఏర్పాటు చేసింది. ఇరాన్ నుంచి మార్కెట్ రేటు కంటే $8 నుంచి $12 డిస్కౌంట్ రేటుకు క్రూడ్ ఆయిల్ కొంటోంది చైనా. ఈ దేశాలు ఇలా ఉంటే ఆసియాలోని మన దేశం లాంటివి మాత్రం పూర్తిగా దిగుమతులపై ఆధారపడినందుకు తిప్పలు పడుతున్నాయి. ఈ 2 నెలల్లోనే భారత్పై 2 లక్షల కోట్ల అదనపు భారం పడిందని అంచనా. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. వీటన్నింటికీ పరిష్కారం ఒక్కటే, యుద్ధం ఆగాలి. అలానే దిగుమతులకు ప్రత్యామ్నాయం వెదుక్కోవాలి.